కాణిపాక వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దాదాపు 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముగింపు సందర్భంగా ఆలయ అధికారులు లడ్డూ వేలంపాట నిర్వహించారు. పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో గురుప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా చిత్తూరు విజయం విద్యా సంస్థల అధినేత తేజమూర్తి 4,25,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం స్వామివారి శేషవస్త్రాలు లడ్డూను ఆయనకు అందజేశారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాత్రి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఆర్ శ్రీరామ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. జస్టిస్ శ్రీరామ్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి అమ్మవారికి మూలమూర్తికి దర్శించుకున్నారు. వేద పండితులు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం శివారు కాలనీలో కోతులు బీభత్సం సృష్టించాయి. వాటి అరాచకాలకు జనం భయపడుతున్నారు. కాలనీవాసులు కర్రలు పట్టుకుని తిరగవలసిన పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు తమ నుంచి వానరాలను తరలించాలని కోరుకుంటున్నారు. లేకుంటే ఊరే ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా వావిరాల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా గోవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 100 గోవులు మృతి చెందాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లంబావి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న 2 ప్రయాణికులు అక్కడికక్కడికే మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. జనగామ జిల్లా కుందారం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఘటనలో ఒకరికి గాయాలు కాగా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో అవగాహన ర్యాలీ జరిగింది. కిమ్స్ వైద్యులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాకింగ్ కార్యక్రమం నిర్వహించారు. మానవుడు హృదయాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ, కిమ్స్ వైద్యులు అవగాహన కల్పించారు. గుండె పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. అందులో భాగంగానే ఈ 3 కిలోమీటర్ల నడక కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ సేవలను గుర్తు చేసుకున్నారు. యువత భగత్ సింగ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. మోండా మార్కెట్లో షాపులు కూలిపోయి బాధితులకు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సాయం అందజేశారు. 6 బాధిత టైలర్ కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున సాయం ఇచ్చారు. బాధితులు 70 సంవత్సరాలుగా టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నపరంగా షాపులు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తలసాని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సనాతన ధర్మ సంరక్షణ ర్యాలీ జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి హౌసింగ్ బోర్డులోని గోవింద క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు. తిరుపతి లడ్డు అపవిత్రతపై సనాతన ధర్మ సంస్కరణ ర్యాలీ చేపట్టారు. ఇందులో హిందువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కల్తీ లడ్డు నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగూడ జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని బహిరంగంగా ఉరి తీయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రాస్తారోకోలో గ్రామస్తులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామస్తుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు గేర్ రాడ్ విరిగిపోవడంతో కాంప్లెక్స్ అవుట్ గేట్ సమీపంలో గల డివైడర్ మీదకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గేర్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్ పైకి తీసుకువెళ్లాడు. దీంతో బస్సు ముందు భాగం గ్లాస్ మొత్తం పగిలిపోయింది. సంఘటనా స్థలం చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను అదుపు చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి మెడికల్ అండ్ జనరల్ స్టోర్ దొంగతనానికి పాల్పడ్డాడు. టాబ్లెట్ కోసం వచ్చి నిందితుడు ఫోన్ దోపిడీ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్ కనిపించకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వాల విధానాలే కారణమని ఏపీ రాష్ట్ర సంఘం నాయకులు మండిపడ్డారు. రైతును ఆదుకోకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. పండించిన పంటలకు మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారని అన్నారు.
మద్దతు ధరల చట్టం తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అంతకుముందు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల యాదవ కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి రైతు సంఘం సదస్సు జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు భారీగా హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవాలయంలో కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏపీ టూరిజం సీఈఓ సుబ్బారావు హాజరయ్యారు. మొక్కలు నాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని అక్కడికి వచ్చిన వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.